తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహుశా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట. అయితే పాపం ఆ కాగితాలు ఎత్తుకొని కనీసం ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిని చీకొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలో ఈరోజు పాపం కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని ప్రతిరోజు ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్ళాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఈ శాసనసభ్యులు చూస్తుంటే ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్ళలోకి పోతే వాళ్ళు తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఏమి చెప్పాలో పాలు బాగున్నటువంటి స్థితిలో ఉన్నారు. గ్రామానికి వెళితే ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేసాం, ఈ గ్రామానికి ఇది మేలు చేసాం, ఈ ఊళ్ళో రోడ్లు వేయించాం, ఈ ఊళ్ళో డ్రైన్ ఇచ్చాం, ఈ ఊళ్ళో మంచినీళ్ళు ఇచ్చాం, లేదా ఇంతమందికి అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం, ఇదో ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తానని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500, 18,000 లెక్కన సంవత్సరానికి 2 సంవత్సరాల్లో ఈ 36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మాకు మీ ముఖం, మీ నవ్వు మొహం చూపించడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని చెప్పో, లేదా నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, సంవత్సరానికి 36,000 ఇచ్చాం కాబట్టి ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ 36,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకోవడానికి వచ్చాము. లేదు, తల్లికి వందనం అందరికి ఇస్తామన్నారు, దాదాపుగా 1 కోటి మందికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని 80 లక్షలు అన్నారు, తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా కూడా ఇంకొక 20 లక్షలకు తగ్గించి ఈరోజు ఏదో అరాకొరాగా ఇస్తే కొంతమంది పాపం నిన్న తీసుకొచ్చి చూపించారు, 10,200 పడింది మాకు, అది కూడా పడుతుందని చెప్పారు. ఒకరికైతే పాపం 9,800 పడింది, 9,800 పడుతుంది అన్నారు, ఇంకా అది పడలే. కాబట్టి అదేమని అడిగితే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పడలేదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆ తర్వాత పడతాయని చెప్పినాయి. కొంతమందికి 8,000 చిల్లర పడ్డాయి. రకరకాలుగా అంటే పడుతున్నాయి అని చెప్పిన వచ్చింది తప్ప కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత సుఖీబాబు చూసుకొచ్చే 6 లక్షల కోత పెట్టాడు, దానికి సంబంధించి 1 సంవత్సరం ఎగ్గొట్టిరి. ఈరోజు మీరు తీసుకెళ్ళిస్తే వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని, ఏమయ్యా మీరు 2 సంవత్సరాలు ఇప్పుడు 1 సంవత్సరం ఎగ్గొట్టి వాళ్ళు వచ్చారు కదా, 20,000 ఇస్తానన్నారు కదా, 14,000 చేతిలో పెడుతున్నారు కదా, మాకు అర్హత ఉంటే మాకు ఇవ్వడం లేదేమని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అన్నాడు, సిలిండర్లు మాట దేవుడు ఎరుగు, తర్వాత నగదు బదిలీ అన్నాడు, నగదు బదిలీ అనేటువంటి ఊసే లేకుండా పోయింది. ఉచిత బస్సు అన్నాడు, ఆ బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు చినిగిపోవడం తప్ప పాపం మరొక పరిస్థితి కనిపించేయటం లేదు. పాప ఆ కండక్టర్లు, డ్రైవర్లు ఆపి మమ్మల్ని సంపండి, ఎందుకు ఇంతకన్నా మా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం అని చెప్పి లబో దిబో అని అడ్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీసీఎస్సీలకైతే 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించాడు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా మాకు అసలు కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకి అసలు పెన్షన్ ఇస్తాన్నారు, దాని సంగతి ఏందో తేల్చి చెప్పండి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వేటికి సమాధానం చెప్పలేక పాపం ఆ ఇంట్లో ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ ఉద్యోగం చేసేవాడు ఉంటే, నాయన కొండ 4 ముందేస్తే ఉన్న 4 ఊడిపోయింది అన్నట్టుగా మాకు 5,000 రూపాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే తమరు వచ్చి 10,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించి ఈరోజు ఆ 5,000 రూపాయలు కూడా లేకుండా మోసం చేసావు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏళ్ల భుజాలు వీళ్ళు తట్టుకుంటూ, ఏళ్ల సంఖ్యలు వీళ్ళు గుద్దుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి ప్రకటించుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పట్టుమని 10 మంది ఎక్కడైనా సరే ప్రారంభం నుంచి చూస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏమి నమ్మకం ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏమి సంక్షేమాన్ని మీరు ప్రజలకు అందించారనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా ఈరోజు ఒక్కొక్కటి తీసుకోండి. ఉద్యోగుల సమస్యలు ఉంటే ఉద్యోగులు అంతకుముందు చాలా బాధపడ్డారు, వేదనలో ఉన్నారు, ఆవేదన చెందారు. ఈరోజు ఉద్యోగులు తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు, ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసినట్టు ఉద్యోగులను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చేసేటువంటి ఘనకార్యాలు ఏముంది, పొగాకు రైతులు మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి రోడ్డెక్కి అయ్యా మా నిరసన తెలియజేస్తామంటే పోలీసులను ఇళ్ల దగ్గరికి పంపించి మీరు ఇంట్లోంచి బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని రైతులను బెదిరించడం, లేదు బలవంతంగా ఎవరైనా వస్తే రైతుల మీద కేసులు నమోదు చేయడం. అంటే రైతుల మీద మీరు రైతులకు సంబంధించి ద్రోహం చేస్తూ, రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ, రైతుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తారా? రైతుల మీద కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం తప్ప
ఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో ఒక చిన్న ధర్నా చేస్తే సంఘం దగ్గర వాళ్ళ మీద అప్పుడున్నటువంటి ఎస్పీ ఆయన కేసు బుక్ చేస్తే వెంటనే అది సీఎం ఆఫీస్కి వెళ్ళినమని సీఎం గారి నోటీసు రంగాల్ని ఆ రోజు సాయంకాలానికల్లా రైతుల మీద పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేయించాం. వెంటనే స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు నిరసన తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యను మీరు పరిష్కరించాలి, కానీ ఆ సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు జాతీయ రహదారి మీద కూర్చున్నారంటే దానికి కారణాలు కనుక్కోకుండా మీరు కేసులు ఎలా బుక్ చేస్తారు రైతుల మీద అని చెప్పి ఆ రోజు సాయంకాలానికే ఆ కేసులన్నీ పోలీసులు పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా జరిగినటువంటి పరిపాలనలో ఈరోజు మీరు ఎక్కడ కూడా ఏమీ లేకుండా అంతులేనటువంటి అవినీతి అక్రమాల తప్ప మరొకటి లేదు. డిఎస్సీని గురించి మాట్లాడుతున్నాం. డిఎస్సీకి మొన్న ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువత, ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారో చూసాం. ఆ రోజు పాప అనేక మంది కాగితాలు ఎత్తుకొని సంచుల్లో అయ్యా మా బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. ఆయనేమో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకి సిద్ధం. నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాం. స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలి, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట. ఆ బీజం పడింది ఎక్కడ అనేటువంటిది చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకు 10వ తరగతిలో పడిందంట బీజం. అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈత కులంలో జలకాలాటల్లో పాట పాడుకున్న దాకా పోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేదేంది, నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ ఇవ్వు, చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి ఎంత, నీ శక్తి ఎంత, నీ స్తోమత ఎంత, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు. మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉన్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుపోలే నీకు ఇచ్చినట్టుకున్నాడు. ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి మొద్దబ్బాయికి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఇస్తే దాన్ని ప్రక్షాళనం చేస్తున్నామని చెప్పి దాని పేరుతో రకరకాలైనటువంటి స్కాములకు పాల్పడతా ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే ఎంతోమంది నిరుద్యోగుల పాపం ఆవేదన చెందుతుంటే వాళ్ళ అన్యాయానికి గురి ఏమో మోసపోయామని చెప్పి బాధపడుతుంటే దాని గురించి ఆలోచన చేయకుండా మీరు డిఎస్సీకి సంబంధించి సవాళ్లు విసరతా వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడతా అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఏదో ఒక విధంగా దాన్ని మసిబూసి మారేడికాయ చేసి డైవర్షన్ పాలిటిక్స్కు పూనుకుంటున్నారు తప్ప జరిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, దాని మీద సిబిఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు, మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి, మీ మాగోతం అంతా బట్టబయలవుతుంది కాబట్టి, మీ దుర్మార్గాలన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి, మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి దాని నుంచి మీరు బుకాయించడానికి బయటపడడానికి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా దానిలో నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని తను ప్రకటించుకుంటా. ఎందువల్ల నువ్వు రాజీనామా చేయవు, నీ హయాంలో ఫెయిల్యూర్ జరిగిందనేటువంటి వాస్తవాలు చెప్తున్నావు. ఆ వాస్తవాలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు రాబల్లే, మన నెల్లూరు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని పంపిస్తాం. ఆయన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హుడివే. కాబట్టి ఆయన అనేక సందర్భాలలో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అనేక మంది విద్యావేత్తలు కానీ అక్కడ ఉన్నటువంటి మోసపోయినటువంటి నిరుద్యోగులు కానీ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను బంగారు పథకాలు సాధించాను నాకు మాత్రం రాలేదు, అసలు కనీసం క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి, ఆట చేతగానటువంటి వాడికి, పోటీ పరీక్షలో కూర్చున్నటువంటి వాడికి ఈరోజు డిఎస్సీలో ఉత్తీర్ణులయ్యారు, దీనికి సంబంధించి ఏందో చెప్పండి అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అధికారులు ఏం చెప్తున్నారు, మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాము అంటున్నారు. మేము అడిగేది ఏంది, ఆ ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలను ప్రశ్నిస్తున్నాం. మేము నిన్న ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు డిఎస్సీకి సంబంధించి మొత్తం ఆయన ఏదో మెగా డిఎస్సీ అంట, అదంట ఇదంట, అంతకుముందు డిఎస్సీ లేదంట, వీళ్ళే డిఎస్సీని కనుక్కున్నట్టుగా ఏదో మాట్లాడారు. మేము మీకు స్పష్టంగా చెప్పేది ఏంది, జరిగినటువంటి అవకతవకలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునింది. 2% స్పోర్ట్స్ కోటాను 3%కి దేనికి పెంచారు, అక్కడ ఉన్నటువంటి 36 క్రీడలను అదనంగా మీరు ఎందుకు పెంచాల్సి వచ్చింది, 29 ఉన్నదాన్ని 65కి ఎందుకు చేర్చారు, 36 ఎందుకు మార్చారు. అదేవిధంగా ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్కు సంబంధించి మీరు అమెండ్ చేస్తూ పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు పోటీ పరీక్షల్లో కూర్చోవలసినటువంటి అవసరం లేదనేటువంటి జీవో ఎందుకు తెచ్చారు.
మరలా దాన్ని సవరిస్తూ జీవోఎంఎస్ నెంబర్ 56 ఎవరు కూర్చున్న ఏది డిఎస్సి తంతంతా పూర్తయిన తర్వాత మీ అవినీతి అక్రమాలంతా మీరు పూర్తి చేసుకున్న తర్వాత పాల్పడిన తర్వాత మీరు మరలా జీవోఎంఎస్ నెంబర్ 56 తీసుకొచ్చి ఎవరైనా సరే స్పోర్ట్స్ కోటాలనైనా సరే మరలా మీరు కూర్చొని పరీక్ష రాయాల్సిందని చెప్పి మరలా ఎందుకు గతంలో ఇచ్చినటువంటి వాటిని మరలా మీరు వాటిని సవరిస్తూ వాటిని తొలగిస్తూ మరలా ఎందుకు ఒరిజినల్ వాటిని రెస్టోర్ చేశారు? వీటికి సమాధానాలు చెప్పండి అని అంటే వాటికి సమాధానాలు చెప్పేటువంటి ధైర్యం లేదు. సమాధానాలు చెప్పడానికి మీ దగ్గర ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ లేవు. అందుకని మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని వీళ్ళని మాట్లాడడం తప్ప అడుగుతున్నారు. డబ్బులు చేతులు మారాయి, సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, ఆడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా విచారణ చేపట్టండి. ఎవరు దానికి బాధ్యులు నిగ్గు తేల్చండి. ఎవరు డబ్బులు అడిగారు, ఎవరు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడ చేతులు మారాయి అనేటువంటి దాని మీద విచారణ చేపట్టండి అంటే దాని గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి మేము లోకేష్కి ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఏదైనా సరే మేము అడిగినటువంటి ప్రశ్నలు బాహాటంగా బహిరంగంగా అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. ఎందువల్ల స్పోర్ట్స్ కోటా పెంచావు, ఎందువల్ల స్పోర్ట్స్ కోటాలో సీట్లు పెంచావు, ఎందువల్ల స్పోర్ట్స్ కోటా కింద 400 పైచులకు నువ్వు ఫిలప్ చేసావు, ఆ ఫిలప్ చేసినటువంటి విద్యార్థులు ప్రవేశ పరీక్ష లేకుండానే ఈరోజు అంటే ఏంది ప్రతిభ అవసరంలే, క్రీడా ప్రతిభ అవసరంలే, విద్యలో ప్రతిభ అవసరంలే, క్రీడలో ప్రతిభ అవసరంలే, కనీసం మైదానంలో ఆట ఆడడానికి చేతకానటువంటి వాడు, ఏ రోజు మైదానాన్ని చూడనటువంటి వాడు ఆ రోజు పరీక్ష రాయకుండానే ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ దగ్గర పెడితే అది కరెక్ట్ అయిన సర్టిఫికేట్ అని చెప్పి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట వాస్తవము. దానికి సమాధానం చెప్పండి అంటే ఏదేదో డొంక తిరుగుడు మాటలు అది ఇది చెప్పడం కాదు. ఇది వాస్తవమా కాదా? అదేమంటే పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియదండి. ఏంది పేకాట అంటే పేకలతో ఆడేటువంటి పేక మొక్కలతో ఆడేటువంటి దాన్ని పేకాట అంటారు. దానికి ఏదో కొత్త పేరు ఒకటి పెట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు తేడా తెలియదంటే మాకు అంత తేడా తెలుస్తుంది. మేము స్టాన్ఫోర్డ్లో పోయి పేక ఆడినోళ్ళం కాదు కదా. మేము మామూలుగా అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరం. కాబట్టి నీ అంత తెలివితేటలు ఎవరికి వస్తాయి? కాబట్టి నీకు అది ఉంటే నువ్వు దాని మీద సమాధానం చెప్పు. మేము అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మేము విశ్లేషణ ఛాలెంజ్ మీద నువ్వు మాట్లాడు. ఇదిగో ఇది అని చెప్పి ఇతిముద్దంగా సమాధానం చెప్పలేక ఏమీ చెప్పలేక ఈరోజు మీరు జనాల దగ్గరికి పోయి ఒక సినిమా టైటిల్ లాగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు నాయుడిని జీవితంలో నమ్మేటువంటి వాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే. చంద్రబాబు అంటేనే అబద్ధాల మయమే. అటువంటిది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాప నేను ఏదో ఉంది సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏలుగు పవనాడిని అని చెప్పి ఆయన నిన్న హూ అని చెప్పనేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది, సరే నీ గురించి ఎందుకు మాట్లాడాలా? చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను నీ బ్రతికేంది. నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బెల్లాలకి శనగల బెల్లాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితం ఉండాలని మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది. నీ బడ్డబడ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు విధవరాలకు తీస్తే నాలాగా బతకమో నువ్వు వాళ్ళకి ఏం చెప్పావంటే ఆ మెళుకువలు అయితే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్లా కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ అంగట్లో వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెళుకువలు చెప్పడంలో నువ్వు నేర్పరవి. అంతేగాని నువ్వు చదువుని గురించి చదువు సింజలేనటువంటి వాడు నువ్వు పోయి మాట్లాడుతుంటివి. దాని మీద ఆయన మాట్లాడే అన్ని పాములు అని చెప్పి నీ పని ఏంది ఉంది కదా. ఇప్పుడు ఆ బల్కర్లు ఉన్నాయి, ఆ బల్కర్ల దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు, వాళ్ళు ఇవ్వలే. కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలినాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పోయి ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని? ఆ బల్కర్కి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బల్కర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు అది కానీ కుదిరిందంటే మళ్ళీ ముత్తుకూరుటంలో పోవచ్చు. అప్పుడేమో పొల్యూషన్ ఉండదు. నీకు 50 రూపాయలు చెల్లిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు చెల్లిస్తే ముత్తుకూరులకు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి. ఎందుకు నువ్వు అనవసరంగా ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు? ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు. మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలకూరులో గబ్బు పెట్టిపోతుంది కదా. ఎక్కడికన్నా పోతే నీ మొహాన్ని వస్తున్నారనేటువంటిది కూడా లేపాయ. గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారం రోజులు తిన్నంత కింద పైన బయటకు వస్తుందా? నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు? నీకు దేనికి? గట్టిగా అరిస్తే తట్టుకోలేవు నువ్వు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే. అందుకని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు. కాబట్టి నోరు మూసుకొని అన్నీ కూడా మూసుకొని
ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే ఆ కైపు దిగిపోద్ది అనేది ఉంటుంది గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడిలాగా మాట్లాడుతున్నావు. మొన్న ఎప్పుడో నేనేదో రామాయపట్నంకి మోటార్ బైక్ మీద పోయినా, ఆయన ఎక్కినటువంటి బుల్లెటే నేను ఎక్కాలన్నాడంట. అమ్మవారిపాలెంలో ఒక బుల్లెట్ పెట్టారు, ఆ ఫోటో కూడా ఇచ్చాడు. దాన్ని పట్టుకోవడానికి ఆ బుల్లెట్ని ఈ పక్క నలుగురు ఆ పక్క నలుగురు పట్టుకోవడానికి, ముందుకు పోవడానికి కాదు. ఆ కూర్చుంటే ఈడు ఎడగిరిపోతాడని 10 మంది పట్టుకున్నారు. నేను నీ బతుకు అట్టాడిది. నువ్వు చూడు ఆ ఫోటో చూడు, కదిలించకుండానే ఓ బుల్లెట్ మీద కూర్చుంటే ఆ బుల్లెట్ని ఈ పక్కకు నలుగురు ఆ పక్కకు నలుగురు పట్టుకున్నారు, నేను ఒక 10 మంది పట్టుకున్నారు. ఇది ఆ బుల్లెట్ దెబ్బకి ఎడగెడతావు నువ్వు అని చెప్పి ఆ సౌండ్కి పానిచ్చి ఎగిరేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు నువ్వు ఏదో మామూలుగా రకరకాలుగా నీ బ్రతికేంది. ఆ పొదలకూరులో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటువి, వాడు ఒక 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే వాడి మీద కేసు పెట్టించి రౌడీ షీట్ తెరిస్తుంది. ఎవడన్నా నీ ముఖాన్ని వస్తాడు నోట్లో అనేటువంటి సిగ్గైనా ఉండబడలే. వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 2.5 కోటి, వాడు ఏదో పాపం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెడితే ఆ లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి వాడు అట్ట కూడా నేను ప్లాట్ ఇస్తాను అన్నాడంట. నాకు ప్లాట్ వద్దు, గోవర్ధన్ రెడ్డికి తెలిస్తే మరి దాని మీద గందరగోళం చేస్తాడు, నాకు ఎవరు తెలియకుండా 3వ గంటకి క్యాష్ కొట్టండి అని చెప్పి ఆ క్యాష్ లేదని ఇప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ తెరిపించి కేసు పెట్టు. ఇంతకన్నా బుద్ధి మాలినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు కరపత్రాలు తీసుకోకపోతే ఏం చెప్తున్నారు? 10 మంది వస్తున్నారా? ఇంట్లో వాళ్ళు పాపం వాడు ఏదైనా పేదవాడితో తలుపు వేసుకొని బయటికి వెళ్ళా, ఇంట్లో వాళ్ళు మామూలుగా ముష్టిళ్ళకి చెప్తారు చూడు, చేయి ఖాళీగా లేదా మళ్ళీ రాపోమని చెప్తుంటారు. నీకు నువ్వు పాంప్లెట్ ఎత్తుకోకపోతే మళ్ళీ రమ్మయ్య బిజీగా ఉండమంటుంటివి. అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ నాకు మాకేం అభ్యంతరా, ఆయన నాకిచ్చుకుంటాడు ఆ చీకేసిన తాటిమొట్టు మొహం వేసుకొని ఉంటావు కాబట్టి నువ్వు. కాబట్టి మేము అడిగేది ఇది, మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో గడప గడపకి ప్రభుత్వం చేశాం, ఇంటికి వెళ్ళాం, ఇదిగో నీ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందా లేదా అని చెప్పి కాగితం చేతిలో పెట్టాం. అయ్యా జరిగిందన్నారు. ఇంకేదైనా మాకేదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేశాం. మీలాగా కాగితం ఎత్తుకొని పోయి ఆ కాగితం ఇస్తే సిగ్గైనా ఉండాలా. ఆ కాగితం మీరిచ్చి పక్కింటికి పోయే లోపల ఆమె చించి ఆ ఇంటి ముందు బారేస్తుంది ఆ కాగితం. ఏది మీరు ఇచ్చినటువంటి కరపత్రం. ఎవడన్నా సిగ్గుపడేవాడైతే కనీసం అరే నాయన ఏంది ఇంత అసహ్యంగా ఉందని చెప్పి మీరు పోయి చంద్రబాబుకి చెప్పాలి, అయ్యా కాగితం ఇస్తే చించేస్తున్నారు, మొహాన్ని చూస్తూ ఉమ్మేస్తున్నారు, మేము ఎట్టపోయామని చెప్పి. సరే నీకేం సిగ్గు లేదనుకో, నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టకుండా పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి గుంజీళ్ళు తీయించుకున్నాడు నువ్వు. నీదొక బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలన్నీ అంత పనికి మనోడు ఎవడన్నా ఉండడా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి నేను. నీ జీవిత కథ రాయాలంటే ఎన్నిసార్లు చేపల దెబ్బలు తిన్నావు, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నావా శ్రీనివాస మహల్లో ఇవన్నీ అని చెప్పి. కాబట్టి నీ పని ఏదన్నా ఉంటే నువ్వు కానీ, అంతే తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో జనాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పతివ్రత పాయసం వండితే తెల్లవారిందాక చల్లారలేదు అన్నట్టుగా ఈ సోమిరెడ్డి చేటన మాట్లాడితే ఆ గబ్బు ఆ వాసన వారం రోజులు పోవటం లేదు ఓళ్ళల్లోనని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది మీరు ఏదన్నా ఉంటే అడిగినటువంటి దాని మీద స్పష్టత సమాధానం చెప్పండి. అంతే తప్ప మీరు ఎదురుదాడి చేసేదో మాట్లాడతామంటే కైపు మాటలు మాట్లాడారంటే కైపు దిగిపోద్ది అనేటువంటిది గుర్తుంచుకోండి. నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడాలంటే పోలీసు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ వెంకటాచలం దగ్గర ఒక ఇసుక యాడ్ పెట్టి బయట ఎక్కడి నుంచన్నా ఇసుక వస్తే పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేయాలంట. వెంకటాచలం యాడ్లు అంటే సోమిరెడ్డి యాడ్లోనే దోరాలి ఇసుక. అటువంటి నీచమైనటువంటి బుద్ధులు, నీచమైనటువంటి చేష్టాలు, బజారు బతుకు బతికేటువంటి నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గురించో మమ్మల్ని గురించో మాట్లాడేటువంటి హక్కు ఉంది. బజారు బతుకు బతికేటువంటి వాడు నువ్వు, మంది సొమ్ముకు పుట్టినటువంటి వాడు నువ్వు. నీదొక బ్రతుకు, నీదొక జన్మ, నువ్వు ఒక మనిషివే. కాబట్టి మనసులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వేదో పెద్ద బలాఢ్యుల్లాగా వీరుడిలాగా సూర్యుడిలాగా పెక్క మీద పలం కండలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదన్నా కండాగానే ఉంటుంది నేను పట్టలేం కదరా నాయన. అది లేదు కాబట్టి సరిపోయింది. నువ్వు ఎగిరిపోయేవాడు కాబట్టి సరిపోతుంది. కానీ ఏదన్నా కొంచెం బలమైనటువంటి వాడు కానీ నిన్ను ఆపలేకపోయిన వాళ్ళు ఈ నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనా ఆయన పట్టుకున్నట్టుగా మామూలుగా దారాసింగ్ కొట్టినట్టుగా నువ్వు ఆమెన జబ్బలు ధరిచి జబ్బలు ధరస్తా వచ్చేవాడు జనం మీదకే. అది లేదు కాబట్టి సరిపోయింది. అందుకని మూసుకొని కూర్చుంటే మంచిది. శక్తికి తగ్గని మాటలు మాట్లాడే కానీ శక్తికి మించి మాట్లాడి ఒకటి అడిగి 10 అడిగించుకునేటువంటి పరిస్థితి నీకు అవసరం లే. కాబట్టి నీకు బతికట్టాడు అందరికీ తెలిసినటువంటి విషయమే. సోమిరెడ్డి ఆ కైపు దిగిన దాకా దంతారు నేను జాగ్రత్తగా ఉండకపోతే ఓడలో తిరిగేటప్పుడు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అందుకనే మేము చెప్పేది మీరు డిఎస్సీలో జరిగినటువంటి దాని మీద మేము కార్యాచరణ కూడా తీసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నాం. దానికి సంబంధించినటువంటి దానిలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించండి. దానితో పాటు ఈరోజు ఏదైతే మీరు లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసేటు నైతిక విలువలు కట్టుబడి ఒక హెసిటేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా నువ్వు దిగిపోవాలన్నా కూడా ఏమాత్రం సిగ్గుబిడియం లేకుండా నేను కొనసాగుతానని చెప్తే సరే మీ కుటుంబానికి నైతిక విలువలు లేవు నారా వారి కుటుంబానికి అనేటువంటిది లోకానికంతా తెలిసినటువంటి విషయం. కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకని ఈరోజు నాకు నైతిక విలువలు లేవు కాబట్టి నీకు నైతిక విలువలు లేవు కాబట్టి
ఇంకొకటి నైతిక విలువలు పాటించాడు కాబట్టి దాన్ని అనుసరించమని అడుగుతున్నాం. మీకు నైతిక విలువలు ఉన్నామని చెప్పి భావించడంలే. కేంద్రంలో మీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోనే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక విలువలకి కట్టుబడి రాజీనామా చేశాడు కాబట్టి దాని మీద ఆయన మీద వచ్చినటువంటి వాటి మీద పిల్లలు విద్యార్థులు దాని మీద నిరసన వ్యక్తం చేస్తే ఆ దారిలోనే మీరు పయనించండి, వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో భారీగా యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి భారీ స్పందన ఈరోజు ప్రజల్లో రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న నిరసన ర్యాలీని జయప్రదం చేసినందుకు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారిని రేపు కలిసి దీని మీద విచారణ చేయాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో జిల్లా అధికారి కలెక్టర్గా వ్యవహరించాల్సినటువంటిది ఏమీ లేకుండా అంతా అన్ని తానే కమిషనరేటే వ్యవహరించింది కాబట్టి వాటన్నిటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఎందుకు నడుచుకోలేదు, దీనిలో జరిగినటువంటి వాటి మీద మీరైనా విచారణ చేసి జిల్లాల వారీగా కలెక్టర్లు రిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పడానికి రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఆ తర్వాత దాని మీద సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. విద్యావేత్తలు, మేధావులు, దానికి సంబంధించినటువంటి ఎవరైతే కోచింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ అధ్యాపకులు అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత ఉన్నటువంటి దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఏ విధంగా లోపాలు జరిగాయి అనేటువంటిది కూడా ఈ ప్రజలకి, సమాజానికి తెలియజెప్పడానికి ఒకరోజు ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. దాని తర్వాత రిలేనియర్ ఆర్దేశాలు, నియోజకవర్గాల వారీగా ర్యాలీలు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఒకవేళ మీకు నైతిక విలువలు లేకున్నా ఈ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. దాని ద్వారా మా గళం బలంగా వినిపించి మీరు ఆ పదవి నుంచి తప్పుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే అన్యాయంగా ఈరోజు పాపం నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారో, ఎన్నో ఆశలు పెట్టుకున్నారో, మెగా డిఎస్సీ ఏదైతే డగా డిఎస్సీగా మీరు మార్చేశారో దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఈరోజు పాపం అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి అండగా నిలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి కార్యక్రమం పూర్తిగా ఫార్స్గా మారిపోయింది. ఎవ్వరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఇది బోగసు, బూటకం అని చెప్పి ప్రజలే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నవ్వు వస్తుంది. ఈ మధ్య వచ్చాడు గూడూరుకి వచ్చి హౌసింగ్ మీద 97% సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పాడు. సిగ్గైనా ఉండాలి మీకు మాట్లాడడానికి. దేనికి వ్యక్తం చేస్తారు? ఒక్కడికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలే, ఒక్కడికి ఇల్లు ఇవ్వలే, ఇల్లు కట్టుకున్నోడికి బిల్లు ఇవ్వలే, సాధారణంగా ఉన్నటువంటి ఇళ్ళు పూర్తి చేయలే, ఇళ్ళు కట్టకుండా ఎక్కడన్నా ఇళ్ళకి బిల్లు ఇవ్వకుండా ఒక్క ఇల్లు ఒక ఇటుకి పెట్టకుండా 97% సంతోషంగా ఉండారని అంటే చెప్పడానికి కానీ మీకు సిగ్గుండబడలే. అంటే ఏమీ పని చేయకపోతేనే మీ ప్రభుత్వం పట్ల సానుకూల వ్యవహారం ఉందంటే దాని అర్థం ఏంటంటే మేము ఏమీ చేయకపోయినా కూడా మాకు మాత్రం ఆ బ్రహ్మాండమైనటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇకనైనా కొన్ని తోకపత్రికలు, మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో ఏదో మాట్లాడడం మానేసి వాస్తవాలు తెలుసుకోండి. ఆ వాస్తవాల ద్వారా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా రకరకాలుగా రేపు మరలా మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు ప్రజలు మిమ్మల్ని తరుముకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చివాట్లు ఏదో ఉంటే ఈ లోపల తినేసిరండి అన్నట్టుగా మీరు పంపిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని గమనించి ఏదైతే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం.